నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజీవ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ముందుగా ప్రేక్షకులకి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే మన సోషల్ పోస్ట్ లీగల్ వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఈరోజు 498A. తరచుగా రోజు ఏదో రకంగా ఫ్యామిలీలో గొడవలు అవుతూనే ఉంటాయి భార్యాభర్తల మధ్య. ఈ 498A ఎక్కువగా స్త్రీలకే వాడతారు. ఈ సెక్షన్ 498A ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట, భార్యాభర్తల మధ్య వివాహం అయిన తర్వాత అన్యోన్యంగా ఉండవలసిన దాంపత్యంలో ఏదో రకంగా భర్త తాగొచ్చి భార్య మీద దాడి చేయడం, అనవసరంగా హింసించడం, అలాంటి సందర్భంలో స్త్రీలు 498A సెక్షన్ వాడతారు. ఈ సెక్షన్ ద్వారా వాళ్ళు పోలీస్ స్టేషన్ లో వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ఒక భర్త మీదే వేరు వాళ్ళు యావత్ తన కుటుంబంలోని అత్తగారి మీద, మామగారి మీద, భర్త మీద, ఇంకా వాళ్ళ మరుదులు ఎవరైనా ఉంటే, మరదళ్ళు ఉంటే వాటికి కూడా ఈ సెక్షన్ వాడేస్తుంది భార్య. నేను ఎంతమంది వీడియోలో ఒకసారి చెప్పా. ఇది 498A సెక్షన్ ఎందుకు పెడుతున్నానంటే, అనవసరంగా చీటికి మాటికి గొడవలు పడటం, సంసారంలో డిస్టర్బ్ అవటం. భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేసుకుంటే ఒక రకమైన గొడవలు. ఒకవేళ భార్య ఇంట్లో హౌస్ వైఫ్ అయింది అనుకోండి, అప్పుడు భర్త ఏం చేస్తాడు, ఏదో రకంగా వేధింపులు, సాధింపు, ఏదో రకంగా క్రూయాలిటీ. ఇంక చూసి ఇక భరించలేక, ఒక భార్య అయినా కూడా ఆమెకు ఏదైనా ఉంటుంది కదా, సహనం ఉంటుంది. ఎంతకాలం ఓరుతూ ఉంటుంది. ఇక రోజు వచ్చి తాగి వచ్చి కొడుతుంటే ఏం చేస్తుంది? ఇక వేరే ఆప్షన్ లేక అప్పుడు భార్యనే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసి, నా భర్త ఈ రకంగా నన్ను వేధిస్తున్నాడు, నన్ను రోజు వచ్చి తాగి వచ్చి కొట్టడం, నేను ఇంకొంతకాలం వరకు మా నాన్నగారు కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా నాలోనే ఉంచుకొని నా బాధను నేనే దిగమింగుకొని ఉంటున్నా కూడా ఇక తప్పనిసరిగా ఇక నేను పోలీస్ స్టేషన్లో చెప్పాల్సి వచ్చింది. ఇంకా ఒక్కసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది అంటే, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, భర్తలైనా సరే, గవర్నమెంట్ జాబ్లో వాళ్ళైతే కనుక చాలా ప్రమాదం. బ్యాంకులో పనిచేసినా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో చేసిన వాళ్ళైనా సరే, ఒక్కసారి పోలీస్ స్టేషన్ నుంచి భార్య కనుక ఫిర్యాదు చేస్తే రేపు పొద్దున వాళ్ళ జాబ్కే చాలా ప్రాబ్లం వస్తుంది. అది కానీ నిర్ధారణ అనుకోండి, ప్రూవ్ అయిందనుకోండి కోర్టులో, అది రేపు పొద్దున పోలీస్ స్టేషన్ నుంచి ఛార్జ్ షీట్ అవుతుంది. ఛార్జ్ షీట్ నుంచి మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత వాళ్ళని పిలిపించి విచారించి ఏదైనా అతను నిజంగానే చేశాడు, శాడిస్ట్, క్రూయాలిటీ అని చెప్పి కోర్టుగా నిర్ధారిస్తే కనుక ఆయనకి జైలు శిక్ష తప్పదు. ఒకసారి జైలుకి వెళ్ళాడంటే ఇక మన వాడికి ఇక ప్రమోషన్లు అన్నీ పోతాయి. రేపు రావాల్సిన ప్రమోషన్స్ పోతాయి, రావాల్సిన ఇంక్రిమెంట్లు ఆగిపోతాయి. ముందు ఫ్యూచర్లో పెన్షన్లు కూడా ఏమైనా ఆగిపోయే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి భర్తలు కూడా. అసలు అంతవరకు తీసుకురాకూడదు. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇద్దరు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అది తాగి కొట్టడం ఏంటి? అమ్మాయిని ఎందుకు కొట్టాలి? అది మ్యాన్ హ్యాండిల్ ఎందుకు చేయాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిష్కారం చేసుకోవాలి, సామరస్యంగా చేసుకోవాలి. 4 గంటలు ఇంట్లోనే కూర్చొని గొడవ పడకుండా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలి. అమ్మాయి కూడా సరే, భర్త రాగానే ఆమెని ఆయన విసిగించకుండా ఆయనకి ఏది కావాలో ఇచ్చి ఆయన కొంచెం సంతోషపరిచే, అతను కూడా ఆయన కూడా అనవసరంగా ఇబ్బంది పడడు. రాగానే కాఫీ ఇవ్వటము, ఏదో ఆయన రాగానే ఉద్యోగం నుంచి రాగానే కొంచెం నవ్వుతూ చిరునవ్వుతో పలకరిస్తే చాలు, భర్త కూడా సంతోషంగా ఉంటాడు. మనం రాగానే పట్టించుకోకుండా మనం టీవీ సీరియల్ చూసుకుంటూ మన పని మనం చేసుకుంటూ పోతే కూడా ఒక రకంగా కొంతమందికి భర్తలు కోపాలు కూడా వస్తాయి. సో ఇవన్నీ ఇష్యూస్ అన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ మీరు చూసుకొని ఇంట్లోనే పరిష్కరించుకోవాలి. ఇది బయట దాకా రాకూడదు. అసలు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళకూడదు అమ్మాయి. ఒక్కసారి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది అంటే ఫ్యామిలీలో డిస్టర్బ్ అయినట్టే. ఒకసారి డిస్టర్బ్ అయిందంటే ఆ తర్వాత ఇతను కూడా రేపు పొద్దున కోర్టు దాకా వెళ్ళాల్సి వస్తుంది. కోర్టు అనగానే మళ్ళీ ఆటోమేటిక్గా తర్వాత డైవర్స్ దాకా వెళ్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. 498 సెక్షన్ల మటుకు చాలా ఆచి చూసి వేయాలి తప్పితే అనవసరంగా 498 పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళకూడదు. ఇది నేను కోరుకునే. ఇంతకుముందు యూట్యూబ్లో చెప్పా.